Hello everyone, good morning. I hope you're doing well. ఇది ఈ పేపర్ మనకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బికాస్ నాకు కామెంట్ వచ్చింది ఎస్పెషల్లీ ఫర్ దట్ గర్ల్. నేను ఈ పేపర్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అదర్వైజ్ ఐ కాంట్. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే తెలంగాణ మన పేపర్ 3కి మన ఆల్మోస్ట్ యూట్యూబ్లో కూడా ఎక్కడ ఉండదు ఇలాంటి ఎక్స్ప్లెనేషన్. అది ఎస్పెషల్లీ ఫర్ ఒక పర్సన్ నా ఫాలోవర్ నాకు కామెంట్ చేసి చెప్పారు, ఆమెకు హెల్ప్ కావాలి అనేసి ఈ స్పెషల్ వీడియో ఆమె కోసమే చేస్తున్నా. యాక్చువల్లీ ఈ పేపర్ 3 ఉంది కదా మనకు లాంగ్వేజ్ పేపర్, ఇది ట్రాన్స్లేషన్ పేపర్. అది ఇప్పుడు మనకు 40 మార్క్స్ అయినా కనీసం రావాలి, 40% అయినా ఓకేనా. ఇది ఎంత ఉంటుందంటే 50 ఫస్ట్ 100 మార్క్స్ పేపర్ కదా. 100 మార్క్స్ పేపర్లో ఈ పేపర్ ఏంటంటే ఎగ్జామ్లో కౌంట్ చేయరు, మెయిన్స్లో ఈ ఎగ్జామ్లో మార్కులు వచ్చేది కౌంట్ చేయరు. బట్ ఈ పేపర్లో కనీసం 40% అయినా మార్క్స్ రావాలి. ఓకే, ఎందుకు రావాలి అంటే మీకు కొంచెం పేపర్ 3 లాంగ్వేజ్ కూడా ఉంది అన్నట్టు, మీరు ట్రాన్స్లేషన్ గ్రామర్ అవి చేయగలుగుతారు అనేసి ఈ పేపర్ది పర్పస్. ఓకేనా. ఇప్పుడు వచ్చేసరికి నేను డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా క్వశ్చన్స్ ఎలా రాయాలో, ఆ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో అవి. ఓకేనా. ఇది ఫస్ట్ వచ్చేసరికి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఏం చేయాలో, క్యాండిడేట్ ఏంటి, ఏమేమి వస్తాయి, 15 మార్క్స్ ఎస్ఏ రైటింగ్ అవి 40 మార్క్స్ అవి ఉన్నాయి. ఒక్కొక్క ఎస్ఏ 15 మార్క్స్ అండ్ అది ఉంది. ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయాలి అని ఉంది. ఎస్ఏ రైటింగ్ మస్ట్ బీ ఇన్ ఇంగ్లీష్, ఎస్ఏ రైటింగ్ ఉంది కదా అది మస్ట్ బీ ఇన్ ఇంగ్లీష్లోనే రాయాలి అనేసి ఉంది. ఎస్ఎస్ ఎక్కడ ఉంది అవి చూపిస్తున్నా, వెయిట్. ఇఫ్ ది ఆన్సర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ సచ్ ఆన్సర్ విల్ నాట్ ఇవాల్యుయేట్. ఒకవేళ ఆ ఆన్సర్ మీది రాసిన ఆన్సర్ మంచిగా సరిగ్గా కనిపించలేదు అంటే, ఒక లాంగ్వేజ్లో రాయాలంటే మీరు ఇప్పుడు ఇంగ్లీష్లో రాసేది ఉంది, అదే మీరు తెలుగులో రాశారంటే వాళ్ళు ఇవాల్యుయేట్ చేయరు, అంటే కరెక్షన్ కూడా చేయరు వాళ్ళు. ఓకే. 5th పాయింట్ వచ్చేసరికి హాల్ టికెట్ నంబర్ ఎక్కడ రాయాలో అది ఉంది. 6th అటెంప్ట్ బై ది కండిషన్ ఈజ్ డిస్క్లోజెస్ హీజ్ ఆర్ హర్ ఐడెంటిటీ ఇన్ ఎ మేనర్ ఇన్ ది. ఐడెంటిటీ ఎలా మేనర్లో ఉంది అదే చేయాలి. ఒకవేళ ఆ క్వశ్చన్ పేపర్లో అయినా ఎక్కడైనా ఏదైనా రాశారో అది ఐడెంటిటీ అవ్వాలి అనేసి, అలా రాస్తే మీరు డిస్క్వాలిఫై అవుతారు అనేసి 6th పాయింట్. 7th పాయింట్ వచ్చేసి నో క్యాండిడేట్ విల్ పర్మిటెడ్ టు లీవ్ ది ఎగ్జామినేషన్ హాల్ బిఫోర్ 3:30 PM. అయితే ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఎగ్జామ్ రాస్తారు కదా, అయితే 3:30 ముందు వెళ్ళకూడదు. ఓకేనా. అంత తొందర అయితే ఎవరిది అవ్వదు ఈ పేపర్, బట్ ఒకవేళ మీది అయితే కూడా మీకు పంపరు. ఓకే. వచ్చేసరికి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ అంటే ఇంగ్లీష్లో ప్యాసేజ్ వస్తుంది మీకు. ఇంగ్లీష్లో ఇప్పుడు ఎలా ఉంది అలానే ప్యాసేజ్ వస్తుంది. అలా ప్యాసేజ్ వస్తే మీరు ఏం రాయాలి అంటే దీనికి తెలుగు చేయాలి. ఓకే, ఇంగ్లీష్లో వచ్చింది చదివి దానికి అర్థం ఏమవుతుందో మీరు అదే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి రాయాలి. ఓకేనా. ఫస్ట్ తర్వాత వచ్చేసరికి మనకు ఈ ఒక్క ప్యాసేజ్ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది, మొత్తం మేము తెలుగులోనే రాయాలి. ఇంగ్లీష్ టు తెలుగు అనేసి హెడ్డింగ్ ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి సెకండ్ కాలంలో సెకండ్ బిట్ ఏమొచ్చిందంటే తెలుగు టు ఇంగ్లీష్. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ తెలుగు ఇచ్చారు. ఓకే, తెలుగు ఇస్తే ఏం చేయాలి, మేము ఇంగ్లీష్లో రాయాలి. ఓకే. ఈ పోలీసులు అధికారి అనేసి ఇది మొత్తం లైన్స్ ఎలా ఉన్నాయో దానికే మీరు ఏం చేయాలి అంటే ఇంగ్లీష్లో రాయాలి. ఓకే. ఏం అర్థమవుతుందో ఫస్ట్ పారాలో ఏం అర్థమైంది, సెకండ్ పారాలో మీకు ఏం అర్థం వస్తుంది అవి ఖచ్చితంగా మీరు రాయాల్సిందే. ఓకే. ఓకే, ఇప్పుడు చూడండి ఇంగ్లీష్ వేస్తే రైటింగ్ నాట్ లెస్ దెన్ ది 800 words.
40 మార్క్స్ రైట్ ఆన్ ఎనీ 2 ఆఫ్ ఏ ఫాలోయింగ్. అయితే 800 వర్డ్స్ ఉండాలి ఒక ఎస్సేలో. ఆ 2 ఎస్సేస్ ఉన్నాయి, 4 ఎస్సేస్ ఇచ్చారు. ఆ 4 ఎస్సేస్ నుంచి 2 ఎస్సేస్ మీరు రాయాలి. ఓకే, ఈచ్ ఎస్సేకి 20 మార్క్స్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ ఏ ప్లే బార్గెనింగ్ ప్రొసీజర్. ప్లే బార్గెనింగ్ ప్రొసీజర్ మీరు ఏం చేయాలి అంటే ఆ ప్రొసీజర్ రాయాలి. ఓకే, ఇది ఎక్కడుంది అంటే మనకు అప్పట్లో సిఆర్పిసిలో ఉండే, ఇప్పుడు వచ్చేసరికి మనకు బిఎన్ఎస్ఎస్లో ఉంది. ఓకే, ప్లే బార్గెనింగ్ ప్రొసీజర్ మొత్తం రాయాలి. ఓకే, సిఆర్పిసిలో ఉండే ఫస్ట్ ఉంది, కానీ ఇప్పుడు సిఆర్పిసి చేంజ్ అయింది కాబట్టి మేము బిఎన్ఎస్ఎస్లో ప్లే బార్గెనింగ్ ప్రొసీజర్ ఉంది. ఆ ప్లే బార్గెనింగ్ ప్రొసీజర్ రావాలి మీకు. ఓకే, ప్లే బార్గెనింగ్ ప్రొసీజర్లో ఫస్ట్ ఏం రాస్తారు అంటే మీనింగ్ రాయాలి, అంటే డెఫినేషన్ అన్నట్టు. ప్లే బార్గెనింగ్ అంటే ఏంటి, అది ఎక్కడుంది, చాప్టర్ రాయాలి. చాప్టర్ రాసి ప్లే బార్గెనింగ్ ఎక్కడుంది అది రాయాలి, దాంతో యూజెస్ ఏంటి ఆ ప్రొసీజర్ రాయాలి. ఇంట్లో కొంచెం డెఫినేషన్ రాసి, ఇంట్రోడక్షన్ ఆర్ డెఫినేషన్ రాసి తర్వాత ప్రొసీజర్ రాయాలి. అది ఎక్కడుంది, బిఎన్ఎస్ఎస్లో ఉంది. ఓకే, ప్రొసీజర్ వచ్చేసరికి ప్లస్ సెక్షన్స్తో పాటు రాయాలి మీరు. ఓకే, తర్వాత సెకండ్ క్వశ్చన్కి చూడండి, లీగల్ ఎయిడ్ విత్ ది రెఫరెన్స్ టు బి ఏ లీగల్ సర్వీస్ అథారిటీ. లీగల్ ఎయిడ్ ది లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది కదా, అది రాయాలి. లీగల్ ఎయిడ్ అంటే ఏంటి? ఓకే, మన కాన్స్టిట్యూషన్లో కూడా ఉంది లీగల్ ఎయిడ్. అది ఎలా ఇస్తున్నారు లీగల్ ఎయిడ్, ఓకే, ఎవరికి ఇస్తారు ఆ లీగల్ ఎయిడ్, అవి రాయాలి. లీగల్ ఎయిడ్లో వచ్చేసరికి మనకు ఇంట్రొడక్షన్ రాయాలి. ఇంట్రొడక్షన్లో ఏమేమి ఉంటుంది, అసలు లీగల్ ఎయిడ్ అంటే ఏంటి, ఓకే, లీగల్ ఎయిడ్ ఏంటి. ఓకే, లీగల్ ఎయిడ్ ఈజ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఏ ఫ్రీ లీగల్ అసిస్టెన్స్ టు ది పూర్ అండ్ నీడీ who cannot afford to engage a lawyer to represent them in a court, tribunal or before the government body. ఓకే, వాళ్ళకు ఒక లీగల్ ఎయిడ్ అన్నట్టు కోర్ట్కి ఒక లాయర్ని రీప్రజెంట్ చేసినట్టు ఉండాలి. ఓకే, తర్వాత ఇంట్రొడక్షన్ తర్వాత నీడ్ ఫర్ ఏ లీగల్ ఎయిడ్, అవసరం ఏముంది లీగల్ ఎయిడ్ది, అది ఎవరికి ఇస్తారు అది రాయాలి. మరి వచ్చేసరికి ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి, ప్రొవిజన్స్ అంటే అది ఏమేమి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ఏమేమి ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఆర్టికల్ ప్రొవిజన్స్ వచ్చేసరికి మనకు ఆర్టికల్ 14 కూడా ఉంది, ఆర్టికల్ 21 కూడా ఉంది. ఆర్టికల్ అంటే ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆల్మోస్ట్ మనకు పేపర్ 3 కాన్స్టిట్యూషన్ నుంచే వస్తుంది. అదో ఎక్కడో 1-2 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఇస్తారంటే సిఆర్పిసి లేకపోతే అదర్ సబ్జెక్ట్స్ నుంచి వస్తాయి. అదర్వైజ్ మన కాన్స్టిట్యూషన్లో సిలబస్ లేదు కాన్స్టిట్యూషన్, కానీ టాపిక్ మాత్రం కాన్స్టిట్యూషన్ నుంచి రావచ్చు. ఓకే, తర్వాత లీగల్ ఎయిడ్ వచ్చేసరికి ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ఏ లీగల్ ఎయిడ్ అనేసి ఉంది ఆర్టికల్ 14, 21. ఓకే, మళ్ళీ వచ్చేసరికి ఇందులో కేస్ లాస్ ఉన్నాయి. మరి 21A కూడా ఉంది, 39A కూడా ఉంది లీగల్ ఎయిడ్ వచ్చేసరికి. మనకి ఇంకా ఏముంది, వర్కింగ్ ఆఫ్ ఏ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఏమి ఇస్తారు, ఫ్రేమ్ వర్క్ రాయాలి దాంతోపాటు. ఓకే, ఫంక్షన్స్ ఏంటి, ఫంక్షన్స్ ఆఫ్ ది సెంట్రల్ అథారిటీ. ఓకే, వాళ్ళు లీగల్ ఎయిడ్ వాళ్ళు ఏమేమి అథారిటీ నుంచి ఏమేమి ఫంక్షన్స్ చేస్తారు ఆ క్వశ్చన్ రాయాలి. ఓకేనా, ఇది అయితే లీగల్ ఎయిడ్ క్వశ్చన్. తర్వాత సోషల్ మీడియా అంటే ఏంటి, సోషల్ మీడియాలో ఏమేమి వస్తాయి, ఇంపార్టెన్స్ ఏంటి, సోషల్ మీడియాది మెరిట్ రాయాలి. ఫస్ట్ సోషల్ మీడియా ఇంట్రొడక్షన్, సోషల్ మీడియాలో ఏమేమి వస్తాయి, లైక్ ఎగ్జాంపుల్ మనకు సోషల్ నెట్వర్క్ యాప్స్ ఉన్నాయి, లైక్ వాట్సాప్, ఇన్స్టా, టెలిగ్రామ్, లేకపోతే ఫోన్పే, జీపే, ఇవి అన్నీ సోషల్ మీడియా నుంచే వస్తాయి. అవి దాని గురించి రాయాలి, దాని యూజ్ రాయాలి, ఎలా యూజ్ చేస్తే ఎలా అవుతుంది, దాంతో ఇంపాక్ట్ ఏమవుతుంది జనరేషన్కి. ఓకే, అది రాయాలి. తర్వాత ఏం చేయాలి అంటే సోషల్ మీడియాది అది రాసిన తర్వాత అండ్ ఉంది, డిఫమేషన్ కూడా ఉంది ఇక్కడ.
ఓకే. డిఫమేషన్ అంటే ఏంటి? డిఫమేషన్ వచ్చేసరికి మనకు ఐపీసీ లో మొత్తం ఉంది. ఐపీసీలో మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తది డిఫమేషన్ ఏంటి? ఎలా ఎలా అన్నట్టు. డిఫమేషన్ ఎలా చేయొచ్చు? ఓకే. డిఫమేషన్ దేనికి అంటారు? అది గూడా ఉంటది. డిఫమేషన్‌కి ఇంకా ఏంటంటే లీగల్ ఇంప్లికేషన్ అంటే సోషల్ మీడియాది డిఫమేషన్‌ది లీగల్ ఇంప్లికేషన్. దానిది ఇంపాక్ట్ ఏమైతదో జనరేషన్ మీద అది కోర్ట్‌లో ఏం యూజ్ అయితది. ఓకే. మన కోర్ట్స్‌లో లేకపోతే లీగల్ ప్రొసీడింగ్స్‌లో ఎలా యూజ్‌ఫుల్ అయితదో. ఓకే. అది రాయాలి సోషల్ మీడియా అంటే. ఓకే. సోషల్ మీడియా అండ్ డిఫమేషన్ అంటే. ఓకే. డాక్టరీన్ ఆఫ్ ఎ జ్యుడిషియల్ ప్రెసిడెంట్. ద డాక్టరన్ ఆఫ్ ఏ జ్యుడిషియల్ ప్రెసిడెంట్ అంటే ఇది అసలు ఎందుకు వచ్చింది? అయితే దీనికి జ్యుడిషియల్ ప్రెసిడెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఆ డాక్టరన్ ఆఫ్ ఏ జ్యుడిషియల్ ప్రెసిడెంట్ మీనింగ్ ఆర్ లేకపోతే డెఫినిషన్ రాయాలి మేము. ఇంట్రొడక్షన్ రాయాలి ఫస్ట్. ఇంట్రొడక్షన్ రాసిన తర్వాత అసలు ఏమేమి ఉంది అందులో? పాయింటర్స్ ఏంటి? ఒకవేళ మీకు పాయింటర్స్ అవి తెలియకపోతే గూడా మీరు ఆర్టికల్ ఉంది గదా! కాన్స్టిట్యూషన్‌లో ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ 141లో ఓకే. 141లో లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయి దీనిది. అసలు ఏంటి? డాక్టరైన్ ఆఫ్ ఎ జ్యుడిషియల్ ప్రెసిడెంట్స్ అంటే ఏంది? దానిది ఇంపాక్ట్ ఏంటి? మొత్తం టాపిక్ ఉంది మన కాన్స్టిట్యూషన్‌లో. ఓకే. మీకు ఏందంటే ఈ ఇలాంటి టాపిక్స్ చదవాలి అంటే మనం కాన్స్టిట్యూషన్‌లో వచ్చేసరికి బేర్ యాక్ట్ తీసుకుంటాం మన కాన్స్టిట్యూషన్‌ది. కాబట్టి మీకు టాపిక్ కొంచెమే తెలుస్తది. అదే ఒక స్టాటిక్ బుక్ పట్టుకున్నారనుకోండి మీరు ఇలాంటి టాపిక్స్ చదవడానికి అయితే మీకు యూజ్‌ఫుల్ అయితది. అది స్టాటిక్స్ బుక్ వచ్చేసరికి నేను లక్ష్మీకాంత్, లక్ష్మీకాంత్ అనేసి ఇండియన్ పాలిటీకి ఉంది. ఒక మంచి బుక్ ఉంది. ఒకవేళ మీ దగ్గర లక్ష్మీకాంత్ ఆ బుక్ లేదు అంటే గూడా మీరు వెళ్ళి ఏం చేయండి గూగుల్ మీద సెర్చ్ చేసి రాయేసుకోవచ్చు. ఇలాంటి క్వెషన్స్‌ని మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే. ఇందులో మీరు డాక్టరైన్ ఆఫ్ ఏ ప్రెసిడెంట్ రాసిన తర్వాత అది దానిది ఇంపాక్ట్ ఏంటి? తర్వాత ఏందంటే మెరిట్స్, డీమెరిట్స్ లేకపోతే దానిది కేస్ లాస్ గూడా ఉంది. బీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేసి ఫేమస్ కేస్ ఉంది. ఓకే. డాక్టరైన్ ఆఫ్ ఏ ప్రెసిడెంట్. మరి డిఫమేషన్‌కి వచ్చేసరికి సుబ్రహ్మణ్యం స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేసి క్వెషన్ ఉంది. ఇలాంటి ఎన్నో కేసెస్ ఉంటాయి. అవి కేసెస్‌ని రిఫర్ చేస్తూ ఈ ఆన్సర్స్‌ని ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసరికి మనకు గ్రామర్ పార్ట్ 3లో గ్రామర్ ఉంది. ఓకే. ఇప్పుడు వచ్చేసరికి మ్యాచ్ ది వర్డ్ ఇన్ ఎ కాలమ్ 1 విత్ దేర్ మీనింగ్ గివెన్ ఇన్ ది కాలమ్ బి. ఓకే. ఏ నుంచి కాలమ్ ఏలో ఏమిచ్చారో దానిది మీనింగ్ అట కాలమ్ బిలో ఉంది. ఓకే. దానికి మ్యాచ్ చేయాలి మీరు. మ్యాచ్ చేస్తూ రాయాలి. ఆన్సర్స్ గూడా కాలమ్ బిలోనే ఉంది. క్వెషన్స్ కాలమ్ ఏ, ఆన్సర్స్ కాలమ్ బి. దానికి ఏం మీనింగ్ వస్తదో అది రాయాలి. ఓకే. ఇది వచ్చేసరికి ఫస్ట్ బిట్. మళ్ళీ వచ్చేసరికి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ ఏ అండ్ ఇది ఆర్టికల్స్ విత్ నో ఆర్టికల్స్. ఇదే వచ్చేసరికి మనకు గ్రామర్ పార్ట్ వచ్చేసరికి మనకు ఇంగ్లీష్‌లోనే దొరుకుతది. ఇంగ్లీష్ గ్రామర్ రావాలి మీకు ఎలా అయినా ఇవి రాయడానికి. ఓకే. ఇవి ఏం రాస్తారు మీరు? ఐ యామ్ రీడింగ్ డాష్ నావెల్ విత్ ఇట్స్ సెట్ ఇలాంటివి వస్తే మీకు ఆర్టికల్స్ ఉన్నాయి. ఏమేమి ఆర్టికల్స్ యూజ్ చేయాలి? ఏ, అండ్, ద ఆర్ నో ఆర్టికల్ అది యూజ్ చేసి ఇక్కడ ఆన్సర్స్‌ని ప్రిపేర్ చేయాలి. ఓకే. ఇది కూడా 5 మార్క్స్‌కి. ఓకే. మ్యాచ్ ది వర్డ్ ఇన్ కాలమ్ ఏ విత్ దేర్ అపోజిట్స్. ఓకే. అపోజిట్స్ ఇన్ కాలమ్ బి. కాలమ్ 1లో క్వెషన్స్ ఉన్నాయి. దానిది అపోజిట్స్ అట కాలమ్ బిలో ఉంది. ఏమేం అపోజిట్స్ వస్తదో అవి రాయాలి మీకు. ఓకే. మరి వచ్చేసరికి ఫోర్త్ కానీ ఏంటి వచ్చేసరికి ఫిల్లింగ్ ది బ్లాంక్స్ విత్ ది సూటబుల్ ప్రపోజిషన్స్. మీకు చెప్తున్నా కదా ఇంగ్లీష్ రావాలి మీకు గ్రామర్ వస్తే మీరు ఈ పార్ట్ని ఖచ్చితంగా కరెక్ట్గా చేయగలుగుతారు. ఇప్పుడు ఇందులో ఏంటంటే 5 క్వెషన్స్ ఉన్నాయి. 5 క్వెషన్స్లో మీరు ఎగ్జాక్ట్ ప్రిపోజిషన్ ఏమొస్తాయి అవి రాయాలి. ఓకే. ఓకే. తర్వాత
ఫిఫ్త్ చూడండి, రైట్ ఏ ఫార్మల్ లెటర్ ఆఫ్ ఎ కంప్లైంట్ టు ది ఏ ఫర్నిచర్ కంపెనీస్ మేనేజ్. ఇందులో ఏంటంటే ఫిఫ్త్లో లెటర్ రాయాలి, కంప్లైంట్ అన్నట్టు, కంప్లైంట్ లెక్క కంప్లైంట్ ఇచ్చినట్టు ఒక లెటర్ రాయాలి కంపెనీ మేనేజర్కి. ఏందని అంటే, మేము ఏం అది కంప్యూటర్ టేబుల్ ఆర్డర్ చేస్తే అది డ్యామేజ్గా వచ్చింది అనేసి మనకు కంప్లైంట్ లెక్క ఒక లెటర్ రాయాలి అంతే. ఓకే, ఇది వచ్చేసరికి ఫిఫ్త్. ఐ హోప్ దిస్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది. యాక్చువల్లీ ఈ వీడియో నేను చేసింది ఎందుకు అంటే వన్ ఆఫ్ ది మై ఫాలోవర్ రిక్వెస్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్ బచ్చా, మంచిగా చదవండి. ఇంకా ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేసి చెప్పండి. ఈ స్పెషల్ వీడియో అయితే ఆ అమ్మాయికే, ఎందుకంటే ఆమె కామెంట్ చేసి మరీ అడుగుతుంది కాబట్టి. ఓకే, ఇలానే చూస్తూ ఉండండి. మీకు ఏదైనా డౌట్స్ అవి వస్తే చెప్పండి, అడగండి. లేకపోతే ఇంకా ఏంటంటే, ఒకవేళ మీకు ఇలాంటి క్వశ్చన్ పేపర్స్ దొరకట్లేదు అంటే కూడా మీరు ఇన్స్టాలో చూడొచ్చు. ఓకే, లేకపోతే మన ఛానల్ మీద కూడా ఉంది, ఫాలో చేసి కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మళ్ళీ చెప్తున్నా, ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ బేటా, బాయ్, టేక్ కేర్.